టాలీవుడ్ లో 5వ రోజు కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె కారణంగా రోజుకు ₹1.5 కోటి నష్టపోతున్నామని నాంపల్లి సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసింది పీపుల్స్ మీడియా. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్ కు పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ వ్యక్తిగతంగా లీగల్ నోటీసులు పంపారు. విశ్వప్రసాద్ నోటీసులు పంపడంపై ఫెడరేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాచరణ ప్రకటించనుంది. రైట్, గత 5 రోజులుగా కార్మికుల సమ్మె కొనసాగుతోంది టాలీవుడ్లో. సో దీనికి సంబంధించి ప్రస్తుతం వ్యక్తిగత హోదాగా ₹1.5 కోటి నష్టపోతున్నాం ప్రతిరోజు కూడా అంటూ నాంపల్లి సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసింది పీపుల్స్ మీడియా. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్కు పీపుల్ మీడియా అధినేత విశ్వప్రసాద్ వ్యక్తిగతంగా లీగల్ నోటీసులు పంపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఫెడరేషన్. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, చెప్పండి. సో నిన్న కొలిక్కి వచ్చేస్తుంది అనుకున్నారంతా, కానీ సమ్మె అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ప్రస్తుతం లీగల్ నోటీసులు పంపారు ఫెడరేషన్కి సంబంధించిన కార్మికులకు, వ్యక్తులకు. సో ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. ఎస్ఆర్ 5వ రోజు సినీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ రోజు చర్చలకు విరామం ప్రకటించారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, సినిమాకి సంబంధించి సినిమా కార్మికులు చేస్తున్న ఫెడరేషన్ నాయకులపై వ్యక్తిగతంగా వాళ్ళపై కేసులు పెట్టింది పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ పెట్టారు. విశ్వప్రసాద్ ఇప్పటికే కార్మికుల్ని వాళ్ళని ఒక చులకన భావంతో చూస్తున్నారని చెప్పేసి కూడా సినిమా కార్మికులు చాలా మండిపడుతున్నారు. ఎందుకంటే మొన్న కూడా ఆయన మాట్లాడుతూ స్కిల్స్ ఉన్న వాళ్ళు తెలుగు టాలీవుడ్ లో లేరని చెప్పడం అయ్యి ఒక సంచలన వ్యాఖ్యలు కాగా దానిపై కార్మికులు కూడా తీవ్రంగా ప్రతిస్పందించారు. ఎందుకంటే ఈ స్కిల్స్ లేకుండా ఇలాంటి జరుగుతాయా, అంటే పాన్ ఇండియా సినిమాలు వస్తాయా, ఏం మాట్లాడుతున్నారు, ఆయన తెలియకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా కార్మికులు మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వల్లభనేని అనిల్, ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్ కి వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేశారు. వాళ్ళకి ప్రతిరోజు వీళ్ళు బంద్ చేయడం వల్ల ₹1.5 కోటి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి నష్టం వస్తుందని చెప్పేసి వాళ్ళ మీద వ్యక్తిగతంగా కేసులు ఫైల్ చేశారు. హరి, అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, సినిమా కార్మికుల సమ్మె అనేది 2-3 రోజుల్లో ముగిసిపోతుందనగా 5వ రోజు కూడా కొనసాగుతుంది. రేపు కూడా ఈ చర్చలపై ప్రతిష్టంభన అయితే కొనసాగుతుంది. ఆదివారం ఒక డెసిషన్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి నిర్మాతలు చెప్తున్నారు. నిర్మాతలకి సినీ కార్మికులకి మధ్య మొత్తం ప్రధానంగా 4 డిమాండ్లు ఉన్నాయి. ఆ 4 డిమాండ్లు కూడా నిన్న చర్చించడం జరిగింది. కోఆర్డినేషన్ కమిటీ వీరశంకర్ ఆధ్వర్యంలో. వీరశంకర్ కూడా అదే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరువైపులకు సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ కూడా. అయితే సతీష్ కంక్లూడ్ చేసే ముందు ఫెడరేషన్ వాళ్ళు కానీ, ఇటు ఫిలిం ఛాంబర్ వాళ్ళు కానీ చిరంజీవిని కలిశారు, బాలకృష్ణని కలిశారు, దిల్ రాజుతో నిన్న భేటీ అవుతా ఉన్నారు. అంటే ఇంత పెద్ద తలకాయలు దీంట్లో ఇన్వాల్వ్ అయినప్పటికీ సమ్మె కంటిన్యూ అవుతుందంటే ఎక్కడ లోపం ఉంది, క్లుప్తంగా చెప్పండి. అంటే నిర్మాతలు ఏమంటున్నారంటే, ఇక్కడ వీళ్ళు డిమాండ్ చేస్తున్న, అంటే ప్రధానంగా వీళ్ళు ప్రతిపాదిస్తున్న, కార్మికులు ప్రతిపాదిస్తున్నది 30% వేతనాలు పెంచమంటున్నారు. 30% వేతనాలు పెంచడం మా వల్ల కాదు. ఎందుకంటే ఇప్పుడే వ్యయం బాగా ఎక్కువైపోయింది. చిత్రానికి సంబంధించిన ప్రతి దాంట్లో, అంటే బడ్జెట్ పెరిగిపోవడం వలన చిత్రానికి సంబంధించి మేము చేయలేకపోతున్నాము. ఎందుకంటే మీరు కూడా అర్థం చేసుకోవాలని నిర్మాతలు అంటున్నారు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, కరోనా తర్వాత మీరు పెంచుతామన్న రేషియోలో పెంచలేదు, కేవలం 5% పెంచారు. 3 సంవత్సరాల నుంచి పెంచుతామన్నారు, పెంచలేదు. కాబట్టి 3 సంవత్సరానికి 10% చొప్పున 30% పెంచి మాకు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ముఖ్యంగా పెంచిన వేతనాలు కూడా ఏ రోజుకి ఆ రోజే పే చేయాలని చెప్తున్నారు. ఫెడరేషన్ కూడా ఇప్పుడు పెద్ద నిర్మాణ సంస్థలు, ఇప్పుడు విశ్వప్రసాద్ ఇలాంటి సంస్థలు కూడా దాదాపు 7 కోట్ల నుంచి 8 కోట్ల బకాయిలు ఉన్నాయి. అంటే ఫెడరేషన్ కి వాళ్ళు మేము చేయించుకుంటున్నాం అని చెప్తున్నారు, కానీ పేమెంట్లు చేయట్లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో వీళ్ళు కూడా ఎక్కడ తగ్గట్లేదు, కార్మికులు కూడా మాకు ఖచ్చితంగా వేతనాలు ఇవ్వాలని అంటున్నారు. నిర్మాతలు మటుకు కుదరదు అంటున్నారు. నిన్న 4 రూల్స్ పెట్టారు. ఆ 4 రూల్స్ పై ఈ 2 రోజుల్లో చర్చ జరుగుతాయి. ఒక అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.